హే గాయ్స్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? సో నేనైతే నా సెలబ్రేషన్ సింపుల్గా చేసిన. అందరికీ సారీ, వీడియో అప్లోడ్ చేయడం డిలే అయిపోయింది. నేను చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల వీడియో అయితే నిజంగా లిటరలీ డిలీట్ అయిపోయింది. ఈ చిన్న క్లిప్స్ మాత్రమే దొరికినాయి నాకు నా ఫోన్ ఇష్యూ వల్ల. సో అందరు సెలబ్రేషన్స్ సేఫ్గా అండ్ హ్యాపీగా చేసుకున్నారు కదా. నిజంగా మామూలుగా లేదు సెలబ్రేషన్స్. నా లైఫ్లో నేనైతే హోలీ సెలబ్రేషన్స్ హార్డ్లీ 3 to 4 times చేసుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినానో నేను అప్పటి నుంచే హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నా. చిన్నప్పుడు అయితే మా మమ్మీ అస్సలు అలా చేయకపోతుండే. సో పిల్లలు ఇంటికి వస్తే కూడా మా మమ్మీ డోర్ పెట్టేస్తుండే. ఓన్లీ అన్నయ్య వాళ్ళే అలౌడ్ అనమాట. సో నేను నా బాగా క్లోజ్గా కామ్ని కాల్చడం చూసింది అయితే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. సో ఆ రిచువల్స్ అన్నీ చూసినా అనమాట. మామూలుగా ఎవరైనా చనిపోతే దహనం ఎట్లా చేస్తారో అట్లనే దహన సంస్కారాలు అయితే చేసినారు. అంత క్లోజ్గా నేను ఫస్ట్ టైం చూసిన. సో ఇక్కడ చనిపోయిన తర్వాత బూడిది తెచ్చుకొని పెట్టుకుంటే పిల్లలకి ఇంట్లో ఇట్లా గాలి సోకదని బిలీవ్ చేస్తారనమాట. సో పిల్లల సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి మా ఇంటి దగ్గర. మామూలుగా లేదు అసలు. అర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు అనేసి అనుకున్నా. నేనైతే ఇట్లా వెనస్డే పూజ అంతా చేసుకొని కూర్చుంటే ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళే ఫస్ట్ హోలీ పట్టుకొని వచ్చినారనమాట. సో నేను మామూలుగా చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా స్టార్టింగ్. తర్వాత ఇంకా వీడియో తీద్దాము అని చెప్పి అంటే అంతా హడావుడి అయిపోయింది. ఇంకా ఫైనల్గా మేము వాటర్లో ఆడుతున్నాం అనమాట. ఇంకా ఎగ్స్ పడినాయి యాక్చువల్గా. నా లైఫ్ మొత్తంలో హార్డ్లీ నేను ఒక్కసారి ఎప్పుడో ఎవరో ఒకరు నాకైతే ఎగ్ పగలగొట్టినారు. కానీ నిన్ననైతే లిటరల్లీ 3 to 4 eggs అయితే నా నెత్తిపైన పగిలిపోయినాయి. ఇంకా ఫుల్ వాటర్ తోటే ఎక్కువ ఆడుకున్నాం మేము హోలీ. అంటే కలర్స్ పూసుకోవడం కన్నా కూడా ఇంకా ఎగ్ పగిలింది కదా అని చెప్పి కడగడం స్టార్ట్ చేసిన. ఆ స్మెల్ భరించలేక నాకైతే ఊరికే ఉమ్మొచ్చేస్తుంది ఆ స్మెల్కి. నేనైతే ఫుల్ అసలు ఏం తినలేదు. అంటే నాకు ఎగ్స్ అసలు పడదు. హోలీ ఆడడమే చాలా తక్కువ. దాంట్లో ఇక ఎగ్స్ అని అంటే నాకు అసలు కాలేదన్నమాట. ఇక పిల్లలు అయితే మస్తు ఆడుతున్నారు. అండ్ ఫుల్ టయర్డ్ కూడా అయిపోయినాం మేము ఆడి యాక్చువల్గా మేము చాలామంది ఇట్లా మ్యూజిక్ అదంతా ప్లేస్ ఫుల్ ఆడినారనమాట. ఇక మేము మ్యూజిక్ అక్కడి నుంచి వస్తూ ఉంటే ఇంకా మేమైతే ఆడుతున్నాము. అండ్ ఒకవేళ మ్యూజిక్ ఆగిపోయిందంటే ఫోన్లో మరీ పెట్టుకొని డ్యాన్స్ వేసినారు. యాక్చువల్గా నేను అది అట్లనే డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేద్దాము అనేసి అనుకున్నా. కానీ ఎవరు ఆపలేము కదా, ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది. సో మ్యూజిక్ అయితే పెట్టేసుకున్నారు. మళ్ళీ మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి కదా, ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేనైతే మ్యూట్ చేసేసిన. ఇంకా ఫుల్ వాటర్, ఇంకా హోలీ అయితే ఫుల్ నా ఫేస్కే ఉండిపోయింది అనమాట. ఇంకా అందరినీ రమ్మంటున్నా ఆడడానికి. ఇంకా నాకు వీడియో తీయడానికి 2-3 members అయితే తడలేదు. ఇంకా వీడిక్కడ పైపు పెట్టేది సరిపోక నాకు డ్రమ్ అయితే నింపి డ్రమ్ము మించాలో వస్తున్నాను. నేను డ్రమ్ అనుకుంటలేను, నేను వాటర్ పోస్తుండేమో నార్మల్గా అనుకుంటున్నా. అది ఫేస్ పైననే పడుతుంది. అరే అవసరమా, డైరెక్ట్ పైప్ పడుతున్నావు కదా అనేసి చెప్తున్నా. నిజంగా ఎట్లా చేసినారంటే ఎప్పటి నుంచో పగ ఉంటుంది చూసినారా, ఆ పగ అంతా తీర్చుకున్నట్టు ఆడినారు. పిల్లలు అయితే నాతోటి ఫుల్ బెదిరిస్తా కదా నేను ఎప్పుడన్నా. సో ఊరికే బెదిరిస్తుంది అని చెప్పేసి అనుకుంటా. ఇంకా ఫుల్ వాటర్, కలర్స్, ఇంకా ఫుల్ ఇట్లా జగ్గు తీసుకొని మరీ ఇట్లా కొడతా పోయినారు. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము మా ఇంటి దగ్గర. సింపుల్గా ఇట్లా చాలామంది చాలా రకాలుగా ఆడతారు. మేమైతే ఇట్లా పిల్లలతోటే సెలబ్రేషన్ చేసుకున్నాము. మంచిగా అనిపించింది. నా లైఫ్లో చాలా తక్కువ హోలీ సెలబ్రేషన్స్. సో ఇది ఒక మెమరబుల్ డే లాగా నాకైతే మిగిలిపోయింది. సో మీలో కూడా అందరూ ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మీరందరూ కూడా హ్యాపీగా అండ్ సేఫ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లైఫ్ ఒక్కటేసారి వస్తుంది. సో పేరెంట్స్ వద్దంటున్నారు, వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పేసి మనం హోలీ ఆడాము. నా లైఫ్లో నేను చాలా మెమరబుల్ డేస్ని మిస్ అయినా. సో వాడిని నార్మల్గా వాటర్కి పట్టినమాట. ఆరెంజ్ టీషర్ట్ని వాడిని పట్టినందుకు వీడు హెల్ప్ చేసిండని చెప్పేసి వాడిని పట్టి కొట్టి వాడికి వాటర్ అయితే పోసేసినారు. అసలు ఎవరైనా జగ్గిరా కొంచెం వాటర్ కొడదాము అని చెప్పేసి అంటే మా మీదకైతే ఫుల్ వాటర్ పెట్టేస్తున్నారు. అసలు నార్మల్గా ఇది బీభత్సమైన సెలబ్రేషన్స్. పెద్ద వాళ్ళతోటి కన్నా చిన్న వాళ్ళతో ఆడుకుంటేనే హ్యాపీనెస్ వేరు ఉంటుంది, కల్మషం లేకుండా ఉంటారు. సో వాడైతే జగ్గు అడిగినందుకు ఆమె మీద ఇట్లా ఫుల్ గుప్పేస్తున్నారు అనమాట. మేమైతే ఫుల్ లిటరలీ నా లైఫ్లో నేను మస్తు ఎంజాయ్ చేసిన ఈ డేని. లైఫ్లో మనకి చాలా మూమెంట్స్ ఉంటాయి, ఇలాంటి చిన్న మూమెంట్సే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఒకరికొకరు
పిలిచి మరీ గుంజి లాగి మరీ వాటర్లో అయితే తడిపేసినారు. సో సేఫ్గా మేమైతే ఇట్లా సింపుల్గా చేసుకున్నాము. సో మీరందరు కూడా ఇట్లానే హ్యాపీగా అండ్ సేఫ్గా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇట్లా ఎవరికైనా పోసాము అని అంటే ఇట్లా దూరం పారిపోతున్నారు. సో మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్.